హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్, బాగున్నారా అందరూ? అయితే ఈరోజు మనం వడియాలు చేసుకుందాము. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి రకరకాలుగా వడియాలు చేసుకుంటారు చాలా మంది. నేనైతే ఒక రకంగా ఈరోజు గోధుమ రవ్వ వడియాలు చేసి చూపెడదామని. వడియాలలో ఒక రకంది అందు గురించే చేస్తున్నా. మీకు కూడా ఇలాంటి వడియాలు ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ పెట్టండి, నేను చేసి పెడతా. ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మనం వడియాలు చేసుకుందాము, రండి చూపెడతా. ఇప్పుడు మనము గోధుమ రవ్వ వడియాలు రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ గ్లాసు రవ్వ తీసుకున్నా నేను, చూడురి ఈ గ్లాసు. ఇదే గ్లాస్ తోని నీళ్లు గ్లాసున్నర పోసుకుందాము. ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం మళ్ళీ పలచగా అయితే ఇబ్బంది అవుతుంది. గ్లాసున్నర అయితే కరెక్ట్ మంచిగా ఉడుకుతుంది, సరిపోతుంది. ఇవి ఇప్పుడు ఇందులోకి ఓమ వేసుకుందాం. కొంచెం అంతా ఇష్టం ఓమ ఎక్కువ వేసుకునే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు, కొద్దిగానే వేసుకోవాలి. ఇక గ్లాస్కు ఒక హాఫ్ చెంచా అయితే సరిపోతుంది. కొంచెం అంతా వంట సోడా వేసుకుందాం. వంట సోడా కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పొంగయి అంత గట్టిగా వస్తాయి వడియాలు అనేది, అంత బాగుండదు. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు మళ్ళీ చూసి వేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ ఇష్టం అవుతుంది. ఇప్పుడు ఇవి మంచిగా మరగలిద్దాం. నీళ్లు ఇవి మంచిగా మరగాలి, మరుగుతూనే వడియాలు అనేది మంచిగా వస్తుంది అన్నట్టు, ఉడకాలన్నట్టు. ఉడికితేనే మనకు ఇప్పుడు ఇక ఎండాకాలము మిర్చీలు చేసుకుంటారు, వడియాలు రకరకాలుగా వడియాలు చేసుకుంటారు. మనకి ఎండాకాలం వచ్చిందంటే కథం, ఇక మన లేడీస్కు వడియాల పని ఉంటుంది. ఇక ఎండాకాలం వచ్చిందంటే ఇక అన్ని రెడీ చేసుకునే ఉంటుంది మన పని అది. అందు గురించి ఇలా నేను ఈ గోధుమ రవ్వ వడియాలు చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా మరుగుతున్నాయి చూసిరా, ఇట్లా మరగాలన్నట్టు, ఇంకా మంచిగా మరగాలి. ఇప్పుడు ఇందులోకి మరుగుతున్న దాంట్లో కొంచెం అంతా నూనె పోసుకుందాము, కొద్దిగానే ఒక చుక్క అంతా పోసుకుందాము. ఎందుకంటే మనకు పోసేటప్పుడు కానీ మళ్ళా ఎండినాక తీసేటప్పుడు కానీ మంచిగా ఈజీగా వస్తాయి అన్నట్టు నూనె పోస్తే. లేకపోతే మంచిగా బట్టకే అంటుకుంటుంది నూనె పోయకపోతే. అందుకే కొంచెమే ఒక్క చుక్క అంతా పోసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎండినా కూడా మంచిగా అవిటికవే ఇట్లా ఊసొస్తాయి అన్నట్టు. ఎండినాక బాగా పోసుకోవద్దు, అట్లా అంటే ఒక్క చుక్క అంతా పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా మరుగుతున్నాయి కదా, మరుగుతున్న నీళ్ళలోకి ఇట్లా ఇప్పుడు ఈ గోధుమ రవ్వ పోసుకుందాం. ఇట్లా పోసుకుంటే కలుపుకోవాలి, లేకపోతే అంత గడ్డ కడుతుంది. మంచిగా ఇట్లా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి. మంచిగా మంట తక్కువ పెట్టుకొని మంచిగా ఉంటాయి ఈ గోధుమ రవ్వ వడియాలు. మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం మనకి ఇది చల్లారాలి, అంతే. చల్లారితే ఇప్పుడు మనం వడియాలు మనం ఏ రకంగా అయినా పోసుకోవచ్చు. ఇవి అప్పడాలాగా కూడా చేసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ అప్పడాలాగా చేసుకుంటే అందులో ఏంటంటే సగ్గు బియ్యం కలపాలి, అట్లయితే ఇంకా మంచిగా వస్తాయి అన్నట్టు. ఇన్ని రకాలుగా చేసుకుంటారు ఇప్పుడు మనం. మీకు ఏ రకం కావాలన్నా మన కామెంట్ పెట్టండి, నేను ఏ రకమైన చేసి పెడతా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇది ఉడకాలన్నట్టు మంచిగా. ఇది కొంచెం ఉడికిన కొద్ది కొంచెం గట్టిగా అవుతుంది. మనం నీళ్ళు మంచిగా కరెక్ట్ పోసుకున్నాం కదా, చూసారా పలసగా అన్నది ఎక్కడ లేదు, మంచిగా ఉంది. అయితే నీళ్ళు ఎక్కువ పోసినాం అనుకో పలసగా అవుతుంది, అంత వడియాలు అనేది మంచిగా రావు, ఇచ్చుకపోయినట్టు వస్తాయి. ఇట్లా మంచిగా గట్టిగా మనం కరెక్ట్ కొలతల కొద్ది పోసుకుంటే మంచిగా వస్తాయి. ఏ దానికైనా కానీ మనము కరెక్ట్ కొలతలతో పోసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం, ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాము. మంచిగా కలుపుకుందాం. ఇట్లా చూసారా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇది మనము చల్లార పెట్టుకొని వడియాలు పెట్టుకుందాం. ఇక చల్లార పెట్టుకుందాం, ఒక 2 నిమిషాలు అయితే చల్లారిపోతుంది. ఫ్యాన్ కలిపి పెట్టుకుంటే తొందరగా చల్లారుతుంది అన్నట్టు. ఇప్పుడు మనము 2 నిమిషాల తర్వాత చల్లారింది, మనం వడియాలు వేసుకుందాము. నేనైతే ఈ బిల్లతో వేస్తున్నా, చూడండి. ఇట్లా పూస పోసుకుంటాం చూడు, ఆ బిల్ల. ఇది ఇత్తడిది, ఇది స్టీల్ది అనుకుంటున్నా. ఇది పోయింది కాబట్టి స్టీల్ దాంట్లోది ఇది వాడుతున్నా. ఇది కరెక్ట్ సరిపోయింది దానికి. ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుందాం. ఇది పోతలేదు, మంచిగానే ఉన్నది అన్నట్టు. ఇట్లా పిడి చేసుకోవాలి. ఇది ఇట్లా. ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టిన గోధుమ రవ్వ ఇందులో వేసుకుందాము. చల్లారింది మంచిగా, కానీ కొంచెం నీళ్ళు తడి పెట్టుకుంటా వేసుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇట్లా వేసుకుందాం.
సేమ్ మనం పూస పోసుకుంటాం చూడు, ఆ లెక్కలు వస్తుంది అన్నట్టు. చూసిరా మంచిగా ఉడికింది కాబట్టి మనకు మంచిగా వచ్చింది. చూసిరా 2 రకాలుగా పెట్టి చూపెడతా దీంతో ఇప్పుడు నేను. చూసి ఇప్పుడు మళ్ళీ ఇది మనం తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక రకంగా పెట్టి చూపెడతా. ఇది ఇట్లా తీసుడే కొంచెం కష్టం అవుతుంది మనకి, కానీ మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇట్లా స్టార్ దాంతో పెట్టుకోవాలి మళ్ళా. చూసారా దేంతోనైనా మనము వేసుకోవచ్చు. వడియాలు అనేది మనకి ఇష్టం, ఏ రకంగా అయినా మనం వడియాలు పెట్టుకోవచ్చు. దీంతోనైతే కొంచెం ఎక్కువ అవుతాయి, ఇదైతే కొంచెం తక్కువ అవుతాయి, ఎందుకంటే ఎక్కువ పడుతుంది కదా. ఇది ఒక్కటే రకంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళా తీసుకుంటూ మళ్ళా రవ్వ ఇట్లా లడ్డు ఇట్లా చేసుకుంటూ ఇప్పుడు ఇట్లా ఒక రకం వస్తుంది. ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇది సేమ్ మన దాన్ని ఏమంటారు చేగోడీల టైప్ వస్తాయి, మురుకుల టైప్ వస్తాయి అన్నట్టు. ఇట్లా ఇప్పుడు మన దగ్గర ఉన్న గోధుమ రవ్వ అంతా ఇలానే చేసి చూపెడతా తర్వాత మళ్ళీ. మన దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది, కొంచెం మంచిగా ఇది లాస్ట్ ఇది కాబట్టి కొంచెం మంచిగా రాదు ఇది మనం, ఎందుకంటే అడుగు ఉంటుంది కదా. ఇట్లాంటి సన్నటి బట్ట మీదే ఇట్లా చేసుకోవాలి. దొడ్డు బట్ట అయితే సరిగా ఎండయి మంచిగా ఉండదు. ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఇది లాస్ట్ పిండి కాబట్టి గిట్లనే వస్తుంది, ఎవరికైనా ఇట్లనే వస్తుంది, కొంచెం అడుగు ఉంటుంది కదా. నేను మళ్ళీ ఇవి ఎండినాక మీకు చూపెడతా ఎట్లా వచ్చినాయి అన్నది. సాయంత్రం వరకు అయితే ఎండిపోయి మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ చూపెడతా. మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే వడియాలు పెట్టుకున్నాము. చూసిరా మనము ఆ గ్లాస్ తీసుకున్నాం కానీ ఇన్ని అయినాయి. చూసిరా నేను మళ్ళీ ఇవి ఇప్పుడు ఎండినాక మళ్ళీ చూపెడతా సాయంత్రం. నేను పొద్దున్నే పెట్టుకోవాలి ఈ వడియాలు, ఎందుకంటే ఎండత్తే మనకు పెట్టుకోరాదు, అందుకే పొద్దున్నే పెట్టుకోవాలి కాబట్టి నేను పొద్దున్నే పెట్టిన వడియాలు అనేది. మళ్ళీ సాయంత్రం చూపెడతా ఎండిన తర్వాత, అప్పటి వరకు మంచిగా ఎండుతాయి. ఇప్పుడు సాయంత్రం అయింది కదా, వడియాలు ఎండినా లేవో చూసుకుందాము. చూడు మనము నూనె పోసుకున్నాం కదా, మంచిగా అత్తాయి. చూసిరా ఇట్లా మనం నూనె పోసుకోకపోతే ఏంటంటే అంటుకుంటాయి, ఇవి గట్టిగా నచ్చేస్తున్నాయి, లేకపోతే బట్టకు అంటుకుంటాయి నూనె పోయకపోతే. మళ్ళీ మనం సాయంత్రం దాకా ఎండబెట్టుకున్నాం కదా, మంచిగా వచ్చినాయి. చూసిరా మనం 2 రకాలుగా పెట్టుకున్నాం కదా. ఇవి తీసేటప్పుడు కొంచెం మెల్లగా తీయాలి. మనము పూస మాడలు పోసుకున్నాం కదా, ఇది మెల్లగా తీయాలి. మీకు ఏ రకమైన వడియాలు కావాలంటే మాకు కామెంట్లో పెట్టండి, నేను ఏ రకమైన వడియాలైనా చేసి పెడతా. మీరు మాకు కామెంట్లో చెప్తే నేను చేస్తాను అన్నట్టు. ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇట్లాంటి వడియాలు, మీకు చూపించాలని నేను మళ్ళీ ఈరోజు కొన్ని చేసిన. మళ్ళీ తర్వాత మళ్ళీ కూడా చేస్తా. మీకు మీరు చెప్పండి మాకు ఇవి కావాలంటే నేను అవి చేసి మీకు చూపెడతా. మనకి ఇక్కడ రాకపోతే ఇట్లా బట్ట పట్టైనా కిందికి వెళ్ళి ఇట్లా తీసుకోవాలి. ఇట్లా కిందకి ఇట్లా చేయి పెట్టి ఇట్లా తీస్తే గట్టిగానే వచ్చేస్తాయి. ఇట్లా అంటుకోలేదు, మనకు ఒక్కటి కూడా అంటుకోలేదు. చూసారా ఇట్లా మంచిగా వచ్చినాయి. చూసారా మనము ఓమా మనము తినే సోడా వేసుకున్నాం కదా, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి రకరకాలుగా వడియాలు పెట్టుకుంటాము. నేను ఏ రకమైన వడియాలైనా చేస్తానికి రెడీగా ఉన్నా, మీరు చెప్పండి కామెంట్లో. నేను మళ్ళీ రోజు ఒక్క వడియాలు చేసేది మీకు చూపెడతా.
నేను ప్రతి ఒక్కటి ఐడియా చేసి చూపెడతా. మీరైతే మాకు కామెంట్లో పెట్టండి. మీరు చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు కావాలంటే నేను చేసి పెట్టడానికి రెడీగా ఉన్నా. అంతే అండి, ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ వడియాలు రెడీ అయినాయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.